వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడవ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె. ప్రభుత్వ పిలుపు మేరకు ఐఏఎస్ అధికారుల బృందంతో జేఏసీ నాయకుల భేటీ. కొనసాగుతున్న చర్చలు. రేపు మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ గ్రామంలో అద్వయ కన్వెన్షన్ హాల్లో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఆవిష్కరణ సభ. ప్రత్యేక ఆకర్షణగా వరంగల్ కాకతీయ తోరణం ఆకృతిలో ప్రధాన ద్వారం. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. రూపాయి క్షీణత, ఎఫ్ఎఫ్ఐల విక్రయాలు. దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి. నిజామాబాద్ ఉమెన్స్ కళాశాల మైదానంలో 4వ రోజు రసవత్తరంగా కొనసాగిన ఎన్ఎస్సి ఎన్పిఎల్ లీగ్ క్రికెట్ మ్యాచ్. 4వ టౌన్ పోలీసుల ఘన విజయం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో యంగ్ ఇండియా స్కూల్స్ను ఏర్పాటు చేస్తోంది. బోధన్ పట్టణ శివార్లోని బెల్లాల్ ప్రాంతంలో ఎంపిక స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. అమ్రాద్లో వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో వైభవంగా స్వర్ణామృత ప్రాసన. పెద్ద ఎత్తున పాల్గొన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సూచన. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై ప్రభుత్వ పిలుపు మేరకు ఐఏఎస్ అధికారుల బృందంతో జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. ఇప్పటి వరకు సుమారు 2 గంటలు గడుస్తున్నా చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని కీలక డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. చర్చల ఆరంభంలోనే జేఏసీ నాయకులు 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినట్లుగా సమాచారం. వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారుల బృందానికి విన్నవించారు. ఇక మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని జేఏసీ నేతలు భేటీలో మరింత పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఐఏఎస్ అధికారుల బృందం జేఏసీకి విజ్ఞప్తి చేసింది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అధికారుల విజ్ఞప్తిపై జేఏసీ నేతలు స్పందిస్తూ కేవలం హామీలతో సరిపెట్టబోమని, తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామని స్పష్టం చేసినట్లుగా సమాచారం. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సూచించారు. రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రజలు ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కోరారు. అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని, పనుల నిమిత్తం వెళ్లేవారు ఉదయం వేళల్లోనే పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. ఎండ ప్రభావం తగ్గించుకునేందుకు శీతల పానీయాలు తీసుకోవడంతో పాటు శరీరంలో నీటి లోపం రాకుండా ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు వినియోగించాలని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు. పిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా చూసుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పిలుపునిచ్చారు. బోధన్ శివార్లోని బెల్లాల్ సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదలచిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ సముదాయం కోసం బోధన్ పట్టణ శివార్లోని బెల్లాల్ ప్రాంతంలో ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల నిర్మాణానికి ఈ స్థలాన్ని ఖరారు చేసినందుకు శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి సదుపాయాలతో
సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే మంజూరీ తెలపబడిన బోధన్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, డిఈ రామ్దాస్, తహసీల్దార్ విఠల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. చెరువుల పరిరక్షణకు స్థిరమైన వ్యవస్థ అవసరంపై మంత్రితో సమావేశం నిర్వహించినట్లు వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో చిన్నపాటి సాగునీటి వనరుల పునర్వ్యవస్థీకరణ, చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు మరియు చెరువుల మట్టి తొలగింపు అంశాలపై రూపొందించిన సమగ్ర నోట్ను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్ స్పందించిందని కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి నాయకత్వంలో సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రతినిధులు మరియు నిపుణులతో పలు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో చెరువుల పరిరక్షణకు స్థిరమైన వ్యవస్థ అవసరమని, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు డీలిస్టింగ్ ప్రాముఖ్యత వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. సమావేశంలో జరిగిన చర్చల ఆధారంగా చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు మరియు డిసిల్టింగ్ కార్యక్రమాల అమలుకు సంబంధించిన సమగ్ర నివేదికను కమిషన్ రూపొందించి మంత్రికి సమర్పిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కేవిన్ రెడ్డి, భవానీ మరికంటి, గడుగు గంగాధర్, సునీల్, రామ్ గోపాల్ రెడ్డి, మెంబర్ సెక్రటరీ గోపాల్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో 2,86,00,000 విలువ చేసే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హాల్లో వర్ణి, చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి, పొతంగల్ మండలాల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు 286 మందికి 2,86,33,176 రూపాయల చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ గౌడ్ చైర్మన్ కాసుల బాలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. వర్ణి మండలం 67 మంది లబ్ధిదారులకు 67,07,772 రూపాయలు పంపిణీ చేశారు. చందూర్ మండలం 33 మంది లబ్ధిదారులకు 33,03,828 పంపిణీ చేశారు. మోస్టా మండలం 16 మంది లబ్ధిదారులకు 16,01,856 రూపాయల చెక్కును, రుద్రూర్ మండలం 15 మంది లబ్ధిదారులకు 15,01,770 రూపాయలు పంపిణీ చేశారు. కోటగిరి మండలం 96 మంది లబ్ధిదారులకు 96,11,136 చెక్కులు అందజేశారు. పొతంగల్ మండలం 59 మంది లబ్ధిదారులకు 59,06,844 చెక్కులు అందించినట్లు పోచారం వివరించారు. వర్ణి, చందూర్, మోస్తా, రుద్రూర్, కోటగిరి, పొతంగల్ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి డీసీసీ పార్టీ కార్యాలయంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో యువత చేరారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలకు మరియు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 24వ వార్డ్ ఇంద్రనగర్ కాలనీ నుండి 40 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ జిల్లా అధ్యక్షులు మరియు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్ నగరంలో ఈ నెల 28 నుండి 30 వరకు ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు భారత్ స్వాభిమాన్ న్యాస్ నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉదయం 5 గంటల నుండి 7:30 వరకు యజ్ఞం, యోగా, ధ్యాన మరియు ఆరోగ్య శిబిరాన్ని స్థానిక బస్టాండ్ పక్కన ఉన్న హరిచరణ్ మార్వాడి పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు భారత స్వాభిమాన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నందనం కృపాకర్, పతంజలి ఉపాధ్యక్షులు పటేల్ శివకుమార్, ఇంజనీర్ గంగాధర్లు వివరాలు తెలిపారు. ఈ సదవకాశాన్ని ఇందూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందూరు తిరుమల గోవింద వరమాల క్షేత్రం నర్సింగ్పల్లిలో ఈరోజు స్వర్ణామృత ప్రాసన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇందూరు తిరుమలలో ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఈ ఔషధాన్ని అప్పుడే పుట్టిన పిల్లల నుండి 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇస్తూ ఉంటారు. వరుసగా 21 నెలలు ఈ ఔషధాన్ని తీసుకున్న బిడ్డలకు ఎటువంటి రుగ్మతలు రావని, ఏదైనా వ్యాధులు ఉన్నా అవి దూరం అవుతాయని, పిల్లల శారీర దారుఢ్యం పెరిగిపోయి నిరోధక శక్తి పెరుగుతుందని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమన్ నరసింహారెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి ఈ ఔషధాన్ని వేసినట్టు వారు తెలిపారు. ప్రతి పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు ఈ ఔషధాన్ని ఉచితంగా ఇస్తామని నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్, కుమారాచార్య, నరాల సుధాకర్, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మేరా యువ భారత్ కరీంనగర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మోడల్ యువ గ్రామ సభ యువతీ యువకుల చేత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గంగాధర ఎంపీడీఓ రాము మాట్లాడుతూ ఇలాంటి మోడల్ యువ గ్రామ సభ నిర్వహించడం ద్వారా యువతీ యువకుల్లో గ్రామ సభ ఏ విధంగా ఉంటుంది, గ్రామంలో పాలనా పరమైనటువంటి విషయాలు ఏ విధంగా నిర్వహిస్తారనేది అవగాహన కల్పించడం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యువతీ యువకులు వారి గ్రామాల్లో కూడా మోడల్ యువ గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామ సభలు నిర్వహించినప్పుడు పాల్గొనాలని కూడా సూచించారు. గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాల ప్రణాళికలు తయారు చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా మేరా యువ భారత్ కరీంనగర్ డిస్టిక్ యూత్ ఆఫీసర్స్ ఎం వెంకట్ బ్రాంబాబు, గోలి తిరుపతి రెడ్డి, సర్పంచ్ జి యశోద, ఉప సర్పంచ్ పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సమావేశం నిర్వహించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొని మాట్లాడుతూ అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని 252 జీవోను అనుసరించి నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారని, కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డిపిఆర్ఓ తిరుమల, కమిటీ సభ్యులుగా వి రజనీకాంత్, మంత్రి ఆంజనేయులు, ఉక్కల్కర్ రాజేందర్ నాథ్, వేణుగోపాలాచారి, సయ్యద్ కౌసర్ అలీ, శశిధర్, షేక్ మొయినుద్దీన్, బొక్కల వేణు, గంట చంద్రశేఖర్, మహమ్మద్ ఆబిద్ తదితరులు పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలపై అనిశ్చితి, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్ట స్థాయి వద్ద కొనసాగుతూ ఉండడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. రూపాయి క్షీణత, ఎఫ్ఐఐల విక్రయాలు దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 1000 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ 24,000 పాయింట్లకు దిగువన ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నం 12:30 సమయానికి సెన్సెక్స్ 977 పాయింట్ల నష్టంతో 76,686.62 కొనసాగుతోంది. నిఫ్టీ 265.90 పాయింట్ల నష్టంతో 23,907.15 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ మినహా మిగిలిన స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా స్టాక్స్ ప్రధానంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గన్ భారత స్టాక్ మార్కెట్ రేటింగ్ను ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్కు తగ్గించింది. మార్కెట్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బేరిష్ ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ 50 20,500 పాయింట్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిల నుంచి సుమారు 15% క్షీణించొచ్చని పేర్కొంది. సానుకూలతలు ఉంటే 30,000 పాయింట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. గతంలో బుల్ ట్రెండ్ 33,000 ఉండగా బేస్ 30,000, బేరిష్ 24,000 పాయింట్లుగా ఉండొచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. నిజామాబాద్ నగరంలోని వెంగళరావు నగర్ కాలనీలో ముదిరాజుల కులదైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆఖరి రోజు బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా వెంగళరావు నగర్ కాలనీలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన, కుంభ ప్రోక్షణ, వేద మంత్రోచ్చారణల మధ్య వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. చివరి రోజు ముగింపు సందర్భంగా ముదిరాజ్ కుల సభ్యులు అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు పాల్గొని రంగురంగులతో బోనాలను అలంకరించారు. వెంగళరావు నగర్ కాలనీ నుండి అమ్మవారి ఆలయం వరకు భారీ సంఖ్యలో బోనాలతో మహిళలు, పురుషులు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి ముదిరాజ్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, నగర కమిటీ అధ్యక్షులు పిడుగు రవిరాజ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కరాటే రమేష్ ముదిరాజ్, జాలిగం గోపాల్, నేరుమటి రాజు, శివన్న ముదిరాజ్, నీలం రామచందర్ ముదిరాజ్, వెల్డింగ్ నారాయణ ముదిరాజ్ కుల సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వానికి నరసంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీయడంతో కార్మికులు సమ్మెకు వెళ్తే సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలను చూడలేక నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ నిన్న పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నారు. కొన్న ఊపిరితో కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్ను పరామర్శించడానికి గురువారం అర్ధరాత్రి వెళ్తే ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంది. ఆసుపత్రి నుంచి డాక్టర్ను బయటికి పంపి శంకర్ గౌడ్ 80% కాలిన గాయాలతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని చెప్పిపించింది. తెల్లవారేసరికి శంకర్ గౌడ్ మరణించినట్లుగా ప్రకటించారు. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యే అన్నారు.
కుటుంబ సభ్యులకు 2 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం ఆర్టీసీ కార్మికులతో జరిపే చర్చల్లో వారి ప్రధాన డిమాండ్లైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంస్థలో యూనియన్లను పునరుద్ధరించడం సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. నిజామాబాద్ ఉమెన్స్ కళాశాల మైదానంలో 4వ రోజు ఎన్ఎస్సీ ఎన్పీఎల్ 2026 లీగ్ 2026 క్రికెట్ మ్యాచ్ పోటీలు రసవత్తరంగా జరిగాయి. నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో 4వ రోజు ఎన్ఎస్సీ ఎన్పీఎల్ 2026 లీగ్ మ్యాచ్లు కొనసాగాయి. ఉదయం 7 గంటలకు నవీపేట టీం వర్సెస్ రూరల్ పిఎస్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన రూరల్ పిఎస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. నవీపేట టీం నిర్ణీత 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. అనంతరం రూరల్ పిఎస్ జట్టు 10.4 ఓవర్లలోనే ఆల్అవుట్ అయి 55 పరుగులకే పరిమితమయ్యారు. అనంతరం రెండో మ్యాచ్ 9 గంటలకు సందీప్ 11 వర్సెస్ ఇందల్వాయి 11 స్టార్స్ మధ్య జరిగింది. ఇందల్వాయి 11 స్టార్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. అనంతరం టౌన్ 4 పిఎస్ 10.4 ఓవర్లతో 6 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి 4 వికెట్లతో గెలుపొందింది. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన మూడో మ్యాచ్ కోటగిరి టీం వర్సెస్ క్రికెట్ మ్యాచ్ ఉంటే కోటగిరి టీం నిర్ణీత సమయానికి గ్రౌండ్కు రానందున మినార్ 11 జట్టు గెలుపొందినట్లు ప్రకటించారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రైజింగ్ స్టార్స్ వర్సెస్ బీసీసీ ఇందల్వాయి జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో గెలుపొందిన జట్లకు 25, 26 తేదీల్లో క్రికెట్ పోటీలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. బ్యాక్ టు న్యూస్. రేపటి నుంచి ఎన్ఎస్సీ ఎన్పీఎల్ 2026 లీగ్ మ్యాచ్లలో భాగంగా క్రికెట్తో పాటు కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రేపటి నుండి ఈ నెల 25 నుండి సాయంత్రం పూట ఎన్ఎస్సీ ఎన్పీఎల్ 2026 లీగ్ మ్యాచ్లలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమెన్స్ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలు జరుగుతాయని, పాత కలెక్టరేట్ మైదానంలో కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్ పోటీలు ఉంటాయని, అలాగే సుభాష్ నగర్ కేఓఎస్ పాఠశాలలో యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని వివరించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు నిజామాబాద్లో దొడ్డు రకం వరిధాన్యం కొనుగోళ్లు మందకొడిగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాలో ముఖ్యంగా సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి, ఆర్మూర్, జకరన్పల్లి, భీమ్గల్, మోర్తాడ్, ఏర్గట్ల, కమర్పల్లి మండలాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వాన వల్ల విపరీతంగా ధాన్యం, మొక్కజొన్నతో పాటు టమాటా, మిర్చి, నువ్వు పంట, మామిడి తదితర పంటలు కొన్ని చోట్ల 50%, మరికొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఆరుగాలం కష్టపడి రైతాంగం చేతికి వచ్చిన పంట వడగండ్ల పాలు కావడంతో ఆర్థికంగా నష్టపోయిన రైతాంగం అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొందని వారన్నారు. పంటలతో ఎంతో కొంత ఆదాయం పొందుతామని ఎదురు చూస్తున్న రైతులకు మాత్రం ఆదాయం కాదు కదా, కనీసం చిల్లిగవ్వరాని దయనీయ పరిస్థితి దాపురించిందన్నారు. రైతులు ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కళ్ళలపై ధాన్యం పోసి కొనేవారు కోసం ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏ గ్రామాన్న చూసినా వారి ధాన్యంతో నిండి ఉన్న పరిస్థితే కనిపిస్తుంది. కొనేవాడు లేడు. ప్రభుత్వం అయినా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తుంది. ఒకవైపు వడగండ్లు తరుముకొస్తుంటే ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి. కేంద్రాలను మేము ఏర్పాటు చేసినామని ఓదికి చెబుతుంటే కనీసం వాతావరణం బాగలేక వర్షం వస్తుందనేటటువంటి ఆలోచనతోని ప్రధానంగా రైతులు ఆందోళన చెందుతుంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ధాన్యాన్ని దించుకోవటంలో రైస్ మిల్లర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దొడ్డు ధాన్యాన్ని అయితే అసలు తేవద్దని చెప్పి సొసైటీలకు ఫోన్లు చేసి చెప్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. నందిపేట్కు 30 పడకల ఆసుపత్రి వరంగా లభించింది. ప్రభుత్వం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నందిపేట మండల ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చారిత్రాత్మక నిర్ణయానికి నాంది పలికింది. ప్రజల అత్యవసర వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని నందిపేటలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం, 24 గంటల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొదుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నందిపేట సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం సిలిండర్ లింగం, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి
కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నందిపేట ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య ఇబ్బందులను ప్రతినిధులు వివరించగా మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. నందిపేటలో 24 గంటల వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని త్వరితగతిన అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కేంద్రానికి చెందిన అన్ని గ్రామాల సర్పంచ్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఓ యువకుడు రైలు కింద పడి బలవన్మరణం చెందాడు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నగర శివార్లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం నిజామాబాద్ నగరానికి చెందిన అనిల్ వృత్తిరీత్యా ఫోటోగ్రఫర్. గత కొన్నేళ్లుగా ఆయన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్కు ఇటీవల వేరే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలిసి ప్రేయసి అతడితో గొడవపడింది. వీరిద్దరికీ 3వ ఠాణాలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో అనిల్ గురువారం మాధవ్ నగర్ రైల్వే గేట్ వద్ద కరీంనగర్ డెమో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి సంబంధిత ధృవపత్రాలు లేని వాహనాలను జరిమానా విధించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు సిఐ ప్రసాద్, ఆర్ఐ వినోద్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని సిఐ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా నారీమణులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ప్రతి నెల చివరి శుక్రవారం నాడు లలితాదేవి సహస్రనామావళి మరియు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవార్లకు భక్తితో పూజలు నిర్వహించి అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా, పాడి పంటలు సమృద్ధిగా పండేలా, ప్రజలంతా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం అనంతరం కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రవణ్, పంతులు మరియు మహిళలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. బాన్స్వాడ ఆర్టీసీ కార్మికులు డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ముఖానికి నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. శంకర్ గౌడ్ అమర్ హే అని నినాదాలు చేశారు. గొంతమ్మ కోరికలు ఏమీ కోరడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని కార్మికులు తెలిపారు. మాక్లూరు మండలంలోని అమ్రాద్ గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాక్లూరు మండలంలోని అమ్రాద్ గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3 రోజుల పాటు కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పండితుల వేద మంత్రోచ్చారణల సన్నాయి వాయిద్యాలచే గ్రామస్తులందరూ ఒక దగ్గర చేరి జంటలతో కలిసి పూజ, గణపతి పుణ్యవచనం, నవగ్రహ పూజ, ఇంకా గ్రామం నుండి ఆలయం వరకు రథోత్సవం కొనసాగింది. ఈ రథోత్సవంలో దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ఊరేగింపులో మహిళలు మంగళహారతులతో దేవతామూర్తులకు స్వాగతిస్తూ సన్నాయి డప్పులతో మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి రోజు అనగా ఆదివారం కేదార్నంద బాలయోగి మంగిరములు మహారాజ్ స్వామివారు, బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ వారి కర కమలములచే ప్రతిష్టాపన చేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామవాసులు తదితరులు పాల్గొన్నారు. పూజ చేసుకొని ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. వేద పండితుల ఆధ్వర్యంలో. అలాగే 3 మహారాజులు వస్తున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో 26 అనగా ఆదివారం రోజున విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి ప్రజలందరూ పాల్గొని. వేల్పూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ గ్రాడ్యుయేషన్ డేను విద్యార్థులు, పిల్లల పేరెంట్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా పచ్చలనాడుగూడ సర్పంచ్ కొల్లే నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొల్లే నర్సయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో గ్రాడ్యుయేషన్ డేను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా పిల్లలు, పేరెంట్స్ పాల్గొనడం జరిగిందన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే యూనిఫామ్, సూట్తో పాటు విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అసెస్మెంట్ కార్డులను ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో సర్పంచ్ కొల్లే నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు అంగల స్వర్ణలత, అనుపల వసంత, అల్లకొండ రాధ,
మోహబాబు, బేగం, విద్యార్థులు, వారి పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు నేటి తరానికి ఆదర్శమని అందే జీవన్ రావు సూచించారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్లోని ఇస్కాన్ ఆలయంలో సంస్కార్ పేరుతో నిర్వహించబడుతున్న విద్యార్థుల వేసవి శిబిరంలో దశావారాలు బుద్ధుడు అంశంపై మెమరీ శిక్షకులు రాష్ట్ర అవార్డు గ్రహీత అందే జీవన్ రావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. బుద్ధుని బోధనలు నేటి తరానికి ఆదర్శమని వివరించారు. గౌతమ బుద్ధుని బోధనలు కరుణ, అహింస, దుఃఖ విముక్తిపై ఆధారపడి ఉన్నాయన్నారు. బుద్ధుడు జీవహింసను పూర్తిగా వ్యతిరేకించారని, కుల మరియు మత వ్యవస్థకు వ్యతిరేకి అని తెలిపారు. అహింసను పాటించడం, మంచి మార్గంలో నడవడం, మనస్సు ఏకాగ్రతతో ఉంచి జ్ఞానోదయం పొందడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలని అందే జీవన్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అందే జీవన్ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. నేడు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, మాస్లైన్, బిఎల్పి, ఎంసీసీఐ, ఆర్ఎస్పీ, జమాతే ఇస్లామీ హింద్ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోగా గత ప్రభుత్వంలో కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించడం లేదని, నూతన వేతన సవరణ చేయాల్సిన ఉన్న కాలయాపన చేయడం సమంజసం కాదని, అదేవిధంగా ఆర్టీసీలో కొత్తగా వస్తున్న బ్యాటరీ బస్సులను ప్రైవేట్ రంగాలకు అప్పచెప్పకుండా ప్రభుత్వమే నడపాలని డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు నిర్ణయించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. కాబట్టి వెంటనే ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని, లేనిచో ఆర్టీసీ సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు శ్రీనివాస్, సంజీవ్ మరియు వామపక్ష పార్టీల నాయకులు వై ఓమయ్య, ఏ రమేష్ బాబు, పెద్ది వెంకట్రాములు, ఆకుల పాపయ్య, నరేందర్, ఎం సుధాకర్, దండి వెంకట్, శ్రీనివాస్, రాములు, అనిల్ హుస్సేన్, కోయిడి నర్సింహులు, రఘురాం, ఫిరోజ్ అలీ, సురేష్, గణేష్ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. దర్పల్లి మండలంలోని నడిమితాండా గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీ జగదంబ మాతా సేవలాల్ మహారాజ్, రామ్రాజ్ మహారాజ్ ఆలయ 11వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. జగదంబ ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ వార్షికోత్సవాలను 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా యజ్ఞం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ చైర్మన్ బోక్యా బాలు నాయక్, వైస్ చైర్మన్ గోపీచంద్, సభ్యులు రవి, బాలు, పుల్సింగ్, సీతారాం, శ్రీరామ్, రిషి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి పాత బస్టాండ్ ఆవరణలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ప్రారంభించారు. శిథిలావస్థకు చేరిన పాత నిర్మాణ మరుగుదొడ్లను తొలగించి వాటి స్థానంలో నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్ రోడ్డు చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్ ను 2 కార్లను వెనుక నుండి డీసీఎం వాహనం ఢీకొట్టింది. బైక్ పై ఉన్న కూర్మ హనుమాన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి సందుల సాయిలకు గాయాలయ్యాయి. మృతుడు బిచ్చుకుంద మండలం గోపన్పల్లి గ్రామస్తుడిగా గుర్తించారు పోలీసులు. బాన్స్వాడలో కుస్తీ పోటీలు చూడడానికి వీరు వచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె. ప్రభుత్వ పిలుపు మేరకు ఐఏఎస్ అధికారుల బృందంతో జేఏసీ నాయకుల భేటీ, కొనసాగుతున్న చర్చలు. రేపు మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ గ్రామంలో అద్వయ కన్వెన్షన్ హాల్లో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఆవిష్కరణ సభ. ప్రత్యేక ఆకర్షణగా వరంగల్ కాకతీయ తోరణం ఆకృతిలో ప్రధాన ద్వారం. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. రూపాయి క్షీణత, ఎఫ్ఎఫ్ఐల విక్రయాలు, దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి. నిజామాబాద్ ఉమెన్స్ కళాశాల మైదానంలో 4వ రోజు రసవత్తరంగా కొనసాగిన ఎన్ఎస్సి ఎన్పిఎల్ లీగ్ క్రికెట్ మ్యాచ్. 4వ టౌన్ పోలీసుల ఘన విజయం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో యంగ్ ఇండియా స్కూల్స్ను ఏర్పాటు చేస్తోంది. బోధన్ పట్టణ శివార్లోని బెల్లాల్ ప్రాంతంలో ఎంపిక స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. అమ్రాద్లో వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.
నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో వైభవంగా స్వర్ణామృత ప్రాసన. పెద్ద ఎత్తున పాల్గొన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.